గవర్నమెంట్ ల్యాండ్ మీద ఒక విగ్రహం పెట్టి ఇది మన గుడి అది ఇది అని చెప్పేసి మెల్లమెల్ల ఆక్యుపై చేసేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఆడ బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టి అమ్మితే అది ఇంకోటి. ఇట్లా ఎన్ని లేవు? ఎంత ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీరు ఇళ్ళకి వచ్చారు. ఉంది నా మెథడ్, ఇది నా మెథడ్ నేను చెప్పా కదా, మళ్ళీ చెప్తే దొరకమ్మా. ఇది నాకు ఇంతకన్నా మంచి మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి నేను చెప్తాను, నా మెథడ్ చెప్తాను. మీరేమో ₹1,00,00,000 చెప్పారు, మీ కాడ 10,000 కోట్లది ఉంది అంతే కదా. నేను 10 కోట్లు చెప్పిన, నాకు 10,000 కోట్ల స్కెచ్ నాది. అంటే హిందువుల నమ్మకాన్ని లేదంటే దైవ భక్తిని వ్యాపారంగా మార్చుకోవడం అట్లా ఏం ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? అట్లా ఏం లేదు, ప్యూర్ నా స్కిల్ అంతే. నువ్వు మనోనివేనా పాకిస్తానోనివా? మీరే హిందువులు కాదు ఫస్ట్ ఆనెస్ట్ గా చెప్తే. ఎందుకంటే నువ్వు ఇక్కడోనివా అక్కడోనివా? నేను పుట్టి పెరిగింది అంతే ఇక్కడనే. పక్కా కదా. నేను మరి ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు నాకు డౌట్. ఇప్పుడు మీరు హిందూ అవతారం కూడా అట్లే ఉంది. అవతారం ఇట్లే ఉంది, ఏం చేయాలి? టోప్ వేసుకుంటే అయిపోయి ఏమున్నది, జోక్ కాదు. ఇప్పుడు మీరు వినే పరిస్థితిలో లేదు. ఫస్ట్ హిందువులు అంటే ఎందుకు వినాలండి?